ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ వృషభ రాశి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీకు ఇక్కడ కృతికా నక్షత్రం 3 పదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి 2వ ఇంట్లో ఉన్నారు. రాక్షస గురువు, దైవ గురువు, బృహస్పతి ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు. చంద్రునితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే చంద్రుడు తాత్కాలిక గ్రహం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా. ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు నేను ఇస్తాడు. 2.5 day ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటాయి ఈయన ఫలితాలు. ఒక్కొక్క రాశిలో 2.5 day అంటారు. ఇక్కడ వృషభ రాశి వారికి మీకు లాభంలో శని ఉన్నాడు. కేంద్ర కోణాధిపతి అయినటువంటి యొక్క ఈయన శని లాభంలో ఉండడం మీకు చక్కగా ముందుకు పట్టే అవకాశాలు ఉన్నాయి. తండ్రి ద్వారా లాభాలు ఉంటాయి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, నూతన విషయాలను కనిపెడతారు, నూతన యంత్రాలను సృష్టించుకోగలుగుతారు. వ్యవసాయంలోనూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ మీ రాశి వారికి కొంచెం వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. వివాహాది విందు వినోదాలలో పాల్గొంటారు. గురుకృప ఉంది కాబట్టి దైవక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను వృషభ రాశి వారికి చాలా వరకు ప్రభావాలు అనేటివి మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాతృమూర్తి పైన ఎక్కువ అభిమానం పెంచుకుంటారు. తద్మూలకంగా మీకు ఆవిడ ఆశీస్సులు కూడా చక్కగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు బిజినెస్ రంగం అంటే మీకు 6వ ఇంట్లో 3వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు, బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగంతో మీకు బిజినెస్ ముందుకు జరిగే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. భూములతో బిజినెస్ చేసేవారికి, రియల్ ఎస్టేట్ వారికి, అలాగే వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కేతు వచ్చేసి మీకు వృషభ రాశి వారికి చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. కుజకేతువులు ఉండడం అనేది ఎడ్యుకేషన్లోనైతే మీ మ్యారిటల్ విషయంలో అయితే అప్ అండ్ డౌన్స్ కలుగుతూ ఉంటాయి. చివరికి కథ శాంతమవుతుంది. దీని నుంచి మీరు బయటపడడానికి గణపతిని కేతు శాంతి చేసుకోవడానికి గణపతిని మీరు ప్రార్థించటము, అలాగే వినాయకునికి దర్భలతో పూజించడము, కేతువుకు సూర్య నమస్కారాలు చేయటం, ఇవన్నీ చేయడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు 100% మీకు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసిందంతా కూడాను ఈ యొక్క వృషభ రాశి వారు చాలా వరకు మౌనంగా ఉంటే మంచిది. వివాహ వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, ఎందుకంటే కుజుడున్నాడు మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి. ఈ రెండింటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం ప్లేస్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, సోషల్ లైఫ్లో కావచ్చు, సంతానంతో కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా వరకు కేర్గా తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజలు చేసుకోండి. ఎలాగో మనకు నాగపంచమి, నాగుల చవితి ఈ పక్షంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, తొలి ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి, అలాగే మనకు బోనాల పండుగ, అమ్మవారిని శాంతి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ నిబద్ధతగా మనకు వచ్చే ఫెస్టివల్స్ని జరుపుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా మీరు ఈ గోచారం అనేది మీకు 30% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు 100% రిజల్ట్ ఇవ్వడానికి, అన్ని విధాలా సహకరించడానికి, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా వరకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.